కలుసుకుంటామండి. ఏం కలుసుకోవడం ఏమిటో శాంత, పాపం శుభం ఎరిగిన వయసులో తప్పిపోయాడు. ఎక్కడున్నాడో ఎలాగున్నాడు? పడవల్ల రేవు నెత్తిన పెట్టే ఎవరి సామాను సొంత సరుకు. పడవల్లి హెడ్ క్వార్టర్స్. ఐఎమ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ శేఖర్ స్పీకింగ్. చూడండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. పోస్ట్ బాక్స్ టైం ఎంత? సారీ, ఆగిపోయింది 4:30. మీర్జా పోస్ట్ బాక్స్ టైం ఎంత? సారీ, ఆగిపోయింది 4:30. గుడ్. లిల్లీ, సాయంకాలం 5:30 గంటలకు నువ్వు మీర్జా బజార్ పోస్ట్ బాక్స్ దగ్గర ఈ బ్యాగ్తో నిలబడి ఉండాలి. అప్పుడు నీ దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి టైం ఎంత అని అడుగుతుంది. నువ్వు సారీ, ఆగిపోయిందనాలి. అలా అనగానే ఆ పిల్ల నీ చేతికి ఒక బ్యాగ్ ఇస్తుంది. ఆ బ్యాగ్ నువ్వు తీసుకుని ఈ బ్యాగ్ ఆమె చేతికి ఇవ్వాలి. అర్థమైందా? జాగ్రత్త, ఎవరికి అనుమానం కలగకుండా ఈ పని జరగాలి. ఓకే. రీటా, సరిగ్గా సాయంకాలం 4:30 గంటలకు మీర్జా బజార్లో పోస్ట్ బాక్స్ వద్ద ఒక టైపిస్ట్ నిల్చుకుని ఉంటుంది. ఆమె చేతిలో బ్యాగ్ ఉంటుంది. నువ్వు టైం ఎంత అని అడుగు. ఆమె ఆగిపోయింది అంటుంది. అదే గుర్తు. ఈ బ్యాగు ఆ అమ్మాయి చేతికిచ్చి ఆ అమ్మాయి ఇచ్చే బ్యాగ్ నాకు అందజేయి. ఓకే? అలాగే సార్. కానీ ఆ భుజంగాని ఎప్పటికప్పుడు నీడలాగా వెంటాడి వారి ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తూ ఉంటాడు. నీడలా వెంటాడితే మనకేం గిట్టుబాటు కాదు బాస్. అందుకే రాత్రి పూట నిద్ర వాడి ఇంట్లో పెట్టాను. వారు నిద్రపోగానే మనం ఈ కోడి కాడుతాయా? ఎస్ బాస్. ఈ కాగితం చూడండి. ఏమీ అనుకోవద్దు సుమా, మా టైలరు చాలా దర్జాగా తిరిగే రకం. ఏమిట్రా ఇది? ఈ కార్డు పెట్టి చూడండి బాస్, తెలుస్తుంది. మిర్జా పోస్ట్ బాక్స్ టైం ఎంత? సారీ, ఆగిపోయింది 4:30. చాలా రిస్క్ తీసుకుంటున్నాను బాస్. నన్ను గంట కనిపెట్టాలి. షూర్ షూర్. ఆ భుజంగా ఎంత ఏడిపించినా నాకు అస్థిరం. సారీ, ఆగిపోయింది. పర్వాలేదు. ఇంత దూరం ఏడిసినందుకు ఏ వైపు సార్? ఇప్పటికీ 10 నిమిషాలు ఆగిపోయింది. మా ఇచ్చిన దిగు దిగు
టైం ఎంత అయిందండి? సారీ ఆగిపోయింది. పర్వాలేదండి. ఏమిటమ్మా ఈ బ్యాగ్లో? ఏం లేదండి, ఏం లేదు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. బ్యాగ్ ఇలా స్టేషన్కి. సూపర్ సెట్ వన్ షాట్. ఒకే దెబ్బకి రెండు పెట్టాను. ఈ వజ్రాలు భుజంగం గాడివి, ఈ గోల్డ్ బాస్ సెట్. ఒకే దెబ్బతో ఇద్దరికి వేసాం మొక్కమంటూ. కూర్చో బాబు. ఇందా నీ ఇన్ఫర్మేషన్ ప్రెజెంటేషన్. ఈ బంగారు కడ్డి నాకెందుకు బాస్? మళ్ళీ మార్పులో చాలా కష్టం. ఒక్క 5 రూపీస్ ఇప్పించండి. అది 5 రూపీస్ ఏం కర్మరా, 20 రూపాయలు తీసు. లిల్లీ, బాస్, ఏమిటి మోసం? దీంట్లో బంగారం కడ్డీలు లేవు. నాకేం తెలుసు బాస్? ఈ ప్లేడు, ఈ కత్తెర ఎవరు చేశారు ఈ పని? హలో, యాస్ భుజంగం స్పీకింగ్. పోలీసులు పట్టుకున్నారా? బ్యాగులో బంగారం లేదండి, కత్తులు కటార్లో ఉన్నాయి. పోలీస్ స్టేషన్ బ్యాగులో కూడా అంతేనా? మై గాడ్, మాయిగా ఉంది. ఎవరు చేశాడు ఈ పని? నో నో నో, మీ బంగారం నాకు అందలేదు. అలాగే అలాగే, ఇక మీద జాగ్రత్తగా ఉంటాను. ఎస్ ఎస్ ఎస్. లిల్లీ, ఎంత లాసో తెలుసా? ఇటు నాకు అటు ఆ సేటుకి వేశాడు ఆవిడ టోపీ. వాట్ మిస్టర్ శేఖర్, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? అబ్బే, ఏదో ఛాన్స్ వల్ల పట్టుబడింది కానీ చాలా గడ్స్ పెట్టు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఈ స్మగ్లింగ్ కేసులో 3 ముఠాలున్నాయి. ఒక ముఠా సరుకు సప్లై చేస్తుంది. అసలు సరుకు చేరవలసిన ముఠాకు సంబంధించిందే ఈ పిల్ల. కానీ మధ్యలో 3వ ముఠా మాల్ని గోల్మాల్ చేస్తుంది. ఎస్ ఎస్, అదే నా నమ్మకం. ఈ 3 ముఠాలు ముంబర్గా పనిచేస్తున్నాయి. ఎన్ని ముఠాలున్నా పట్టుకోవాల్సిన డ్యూటీ మంది. మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఆ గ్రూప్స్ అందరినీ తేలిగ్గా పట్టుకోగలమనే ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ, వస్తా. గుడ్ డే. గుడ్ డే. అబ్బా, ఎంత సువాసన, ఎంత సువాసన! ఎక్కడుండవలసింది ఎక్కడొచ్చి పడింది? సరిగ్గా గురి చూసి వదిలినట్టుగా ఉన్నారు. నేనేం కావాలని వదలలేదు. అయితే ఇది మీది కాదన్నమాట. నాదే, గాల్లో ఎగిరొచ్చింది. ఇవ్వండి. ఇస్తాను, కానీ మీ పేరేమిటో చెప్తారా? పేరెందుకు? మీరు పోలీస్ ఆఫీసరా? ఇస్తారా లేదా? పేరు చెప్తేనే. పేరా? ఆండాళమ్మ. ఆండాళమ్మ? అందాలమ్మ, అందాల బొమ్మ. ఏమిటి హాస్యాలు? ఇమ్మంటే పోలీస్ పోలీస్. థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడే ఉన్న ఆ లోకనాథం ఎక్కడ? మీరు చెప్పిన ఏర్పాట్ల మీదే ఉన్నాడు సార్. సరిగ్గా 10 గంటలకు అంతా జరుగుతుంది. సరే, నేను చెప్పిన చోటే జనం పోగవాలి. సమయానికి అక్కడికి నేను వస్తాను. అదే మీర్జా పోస్ట్ బాక్స్ దగ్గర జనాన్ని ఏర్పాటు చేస్తున్నాం సార్. వెరీ గుడ్. मादी पेर खादर भाषा देखो भाई एक तमाशा. मादी पेर खादर भाषा देखो भाई एक तमाशा. जनमंत